దేవుడు స్వరూపంగా చేయబడిన మనిషి ఎప్పుడు మారిపోయాడు? ఎలా మారిపోయాడు? అసలు దేవుడు ఒకసారి తన స్వరూపమందు తన పోలిక చొప్పున తన వాయువు ఊది నరుణ్ణి నిర్మిస్తే ఆ నిర్మించిన మనిషికి పాపం అంటే ఆస్కారం ఉందా? మరి ఈరోజు దేవుడు తయారు చేసినటువంటి ఈ మనిషి ఎందుకు పాపంలో బతుకుతున్నాడు? 5వ అధ్యాయము ఆది కాండము. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుల్ని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. దేవుడు తన పోలికగా తన స్వరూపమందు మనిషిని చేశాడు. అయితే ఈ మనిషి ఎప్పుడు తన స్వరూపాన్ని కోల్పోయాడంటే 5వ అధ్యాయంలో 3వ వచనం రాపిస్తుంది. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమందు కుమారుణ్ణి కన్నాడంట. మొట్టమొదటిగా దేవుడు తన చేతులతో చేసిన మనిషి నుండి వచ్చే ప్రతి మనిషి దేవుడు చేసినట్లు లెక్కే, దేవుడి స్వరూపం నుండి వచ్చినట్లు లెక్కే. అయితే ఇక్కడ 5వ అధ్యాయంలోనే అదే ఆది కాండంలో 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే పోలిక మారిపోయింది, స్వరూపం మారిపోయింది. మొట్టమొదట ఆదాం ఎవరు స్వరూపంగా చేయబడ్డాడు? దేవుడు స్వరూపంగా చేయబడ్డాడు. మరి ఆదాం నుండి వచ్చిన తర్వాత మనిషి ఎవరు స్వరూపంగా చేయబడ్డాడు? ఆదాం స్వరూపాన ఆదాం పోలికగా చేయబడ్డాడు. ఆదాం స్వరూపం ఆదాం పోలిక ఏంటి? దేవుడి స్వరూపం ఆదాముది. మరి దేవుడి స్వరూపం అయినప్పుడు మనం ఎందుకు ఈరోజు పాపంలో పాలివారమై బ్రతుకుతున్నాం? విషయం ఏంటంటే పాపం జరిగింది, దేవుడి పోలిక పోయింది. పాపం జరిగింది, దేవుడి స్వరూపం పోయింది ఆదాం దగ్గర నుంచి. ఆదాంకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆ ఒక్క పండు తినొద్దు, ఆ కాయ తినొద్దు అంతే. ఆదాం కొన్ని కోట్ల రకాల కాయలు ఉన్నాయి, కొన్ని లక్షల రకాల జాతులు వృక్షాలు ఉన్నాయి, నచ్చిందని తిను, కానీ ఆ ఒక్కదాన్ని తినొద్దు. అదేంటి? ఇవన్నీ తినడానికి ఇస్తే ఇవన్నీ తినడానికి సరిపోవా? దేవుడి మాటని ఎందుకు కాదన్నారు? దేవుడు చెప్పిన ఆజ్ఞని ఎప్పుడు ధిక్కరించారో అప్పుడే పాపం జరిగింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఒక మాట సెలవు ఇచ్చినప్పుడు దాన్ని మీరితే అది పాపంగా పరిగణించబడిద్ది. అది వద్దు. అది ఎంత అందంగా ఉన్నా, అది ఎంత రమ్యమైందైనా, అది ఎంత రుచిగలదైనా, అది ఎంత ఆనందాన్ని తెచ్చిపెట్టిందైనా సరే ఒక్కసారి దేవుడు దాన్ని వద్దు, ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు అంతే. మనిషి చేతన పాపాన్ని చేశాడు, మరణాన్ని కోరి తెచ్చుకున్నాడు. అలాగే దేవుడు ఆదాముని అవ్వని స్థిరపరచడానికి, దేవుడి మాటకి లోబడే విధంగా వాళ్ళని తయారు చేయడానికి, వాళ్ళని సదాకాలం జీవింపజేయడానికి, ఆయనతో పాటు ఉంచుకోవడానికి ఒక్క మాట చెప్పాడు. ఆదాము హవ్వ ఆ ఒక్క చెట్టు కొన కాయ తినొద్దు, అదొక్కటి తినొద్దు అంతే. మొత్తాన్ని తిను, ఊరకనే తిను. నువ్వు ఎక్కడ కూలాలు చేయవసరలా, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి దండాలు దశకాలు పెట్టవసరలా. మొత్తం నీకు ఇచ్చున్న సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, ఈదేవి పాకేయి మొత్తం అన్ని నీకు ఆహారంగా ఇచ్చా, కానీ నువ్వేం చేయాలంటే ఆ ఒక్కదాన్ని తినొద్దు. అదే నా మాట, దాన్ని గౌరవించు అన్నాడు. ఏమండి? అవునా కదా? ఆ ఒక్కదాన్ని తిన్నాడు. ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోకి ఎలాగ ప్రవేశించిందో, మరణం ఎలా వచ్చిందంట? ఒక్క మనిషి పాపం చేయటం వల్ల వచ్చిందంట. మరణం ఎలా వచ్చిందంట? ఒక్క మనిషి పాపం చేయటం వల్ల మరణం వచ్చింది. ఆ పాపమే దేవుడు తినొద్దన్న పండుని ఆదాము తినటం మూలాన, అవ్వ తినటం మూలాన లోకంలోకి మరణం వచ్చింది. అర్థమవుతుందా? మన నరకానికి ఎందుకు పోతున్నాం చెప్పండి? ఆదాం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మన నరకానికి పోతున్నావా? కాదు. ఆదాం చేసిన పాపానికి శిక్ష వచ్చేసింది. అదేంటి? మరణం, చావడం ఖాయం. ఇంకెవడైనా సరే పుట్టే ప్రతి ఒక్కడు గిట్టగా మాందో ఖచ్చితంగా చావాల్సిందే. దానికి శిక్ష, ఆ శిక్షకు కారణం ఆదాం చేసిన పాపం పోయింది. అయితే ఇలా పుట్టి చచ్చిపోతే నరకం ఉండదు, పుట్టి చచ్చిపోతే నరకం ఉండదు. పురిట్లోనే చచ్చిపోయాడండి అంటారు, పురిలోనే చచ్చిపోయింది అంటారే. నరకం ఉండదు, పుట్టి చచ్చిపోతే నరకం ఉండదు. పుట్టిన తర్వాత నువ్వు చేసే పాపాన్ని బట్టి నీకు నరకం ఉంటుంది. ఏంటి? పుట్టిన తర్వాత నువ్వు చేసిన పాపాన్ని బట్టి నిన్ను నరకంలో వేస్తున్నాడు. కానీ ఆదాం చేసిన పాపానికి నిన్ను నరకంలో వేయట్లేదు దేవుడు. ఆదాం చేసిన పాపానికి వచ్చిన శిక్ష ఏంటి? మరణం మాత్రమే, చావడం ఖాయం. కానీ
నువ్వు నరకానికి ఎందుకు వెళ్తున్నావు అంటే, నరకానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే నువ్వు చేసే పాపాలు. పాపం అంటే ఏంటి చెప్పండి మీరు? నీది కాని దాన్ని ఆశించడం, అబద్ధాలు చెప్పడం, దేవుణ్ణి తెలిసి కూడా దేవుడిగా ఆరాధించకపోవటం, మన కంటి ముందు చెడు మనల్ని నాశనం చేస్తాయి అన్న దాన్ని తినటం, తాగటం, పొరుగువాడి జీవితాన్ని నాశనం చేయటం, కుళ్ళు కుతంత్రాలు కడుపులో పెట్టుకుంటాం, వాడి నాశనాలు వీడి నాశనాలు కోరటం, పుట్టిన పిల్ల ఆడపిల్ల అయితే చంపడం, కాళ్ళు చేతులు లేని వాళ్ళైతే ఇక వాళ్ళని తీసుకెళ్లి చంపేయటం, వాళ్ళని నీళ్ళలో పారేయటం. దేవుడు తనకు నచ్చినట్టు భూమి మీద పుట్టిస్తున్నాడు. కుంటి వాడినే గాని గుడ్డి వాడినే గాని చేసినోడు ఎవడు? యెహోవానైన నేనే కదా అని ఆయన అన్నాడు. ఆడపిల్ల అయితేనేంటి, మగపిల్లోడు అయితేనేంటి, మొన్న మా వీధిలో ఒక చిన్న ఆడపిల్ల పుట్టింది అనుకుంటా, పాప ఆడపిల్లని కాల్లో విసిరేశారు. ఎవరో తెలియదు నాకు, కానీ తేల్తా ఉంది. హృదయం అంత బాధ, ఆ రోజంతా ఏడ్చాం. ఏం చెప్తాం? దేవుడిచ్చాడు గర్భఫలం, యెహోవా ఇచ్చు బహుమానం కదా. ఏమో ఆడపిల్ల నిన్ను ఉద్ధరించిద్దామో, ఆడపిల్ల నీ కుటుంబాన్ని పైకి లేపిద్దామో. ఈరోజు ఆడపిల్లలు ఎక్కడ లేరు? అంతరిక్షానికి వెళ్తుంది ఆడపిల్ల, విమానాలు తోలుతుంది ఆడపిల్ల, రైళ్లు తోలుతుంది ఆడపిల్ల, సమాజాన్ని నడిపేస్తుంది ఆడపిల్ల, రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా చలామణి అవుతుంది ఆడపిల్ల. ఎన్ని విషయాల్లో ముందున్నారు. దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చారు ఆడపిల్లకి. ఆడపిల్ల అయితే చంపేసి అలా కాలంలో పారయ్యారా? అది నేటికి కొనసాగుతుందని నేను చాలా బాధపడ్డా. ఇలాగా పాపం చేస్తే నరకానికి వెళ్తారు. పోయిన తర్వాత